వేసవి తాపం నుండి బాటసారుల దాహార్తిని తీర్చి ఉపశమనం కలిగించేందుకు చల్లని మజ్జిగను అందజేస్తున్న దాత అరుణ ఇండస్ట్రీస్ అధినేత చింతా సుబ్బారెడ్డిని గ్రామస్తులు చలివేంద్రంలో నిత్యం మజ్జిగ తాగే బాటసారులు ఘనంగా సత్కరించారు. సుబ్బారెడ్డి గత 15 సంవత్సరాలుగా తన తండ్రి కాటమరెడ్డి పేరు మీదుగా పసలపూడి గ్రామంలో 2, రామచంద్రాపురం వెళ్లే రహదారిలో ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి రోజుకు సుమారు 800 లీటర్ల నాణ్యతతో కూడిన మజ్జిగను బాటసారులకు అందజేస్తుంటారు. ఆయన నిస్వార్థ దాతృత్వాన్ని ప్రశంసిస్తూ గ్రామస్తులు బాటసారులు ఘనంగా సత్కరించారు. సత్కారం అందుకున్న సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండు వేసవిలో బాటసారులు మజ్జిగను తాగి వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలన్న ఆకాంక్షతో ఈ చలివేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. అంటే చాలా మంది పట్టించుకుంటా కానీ ఇప్పుడు ఈ టేస్ట్ ఎక్కడ ఉన్నారు. నేను గతంలో సాయిబాబా అంతమంది దాహార్తో అల్లాడిపోతుంటే అంతమందికి దాహార్తిని తీర్చి మజ్జిగతో కాకుండా అందులో నిమ్మకాయలు అని స్వతంత్రమైన అన్ని వాటర్ ప్రజలకు అందుబాటులో 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తెల్లారే వరకు మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా తిరగకుండా మందికి దాహార్తిని తీర్చిన శుభ్రమైన మా పత్తపూడి గ్రామంలో అందులో 10 అలాంటి వ్యక్తికి చేసి మేము మా కృతజ్ఞతను చాటుకుంటున్నాం. సుబ్బారెడ్డి గారు నిజంగా కరోనా టైంలో ఆయన ప్రజలకు చేసిన సేవ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను ఆదుకోవడం జరిగింది. అలాగే అంతకు ముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఈయన ప్రజల మనసును చూరగొనడం, అలాగే ప్రతి సంవత్సరం వేసవిలో మండు టెండర్లో 3 చోట్ల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మంచిగా పంపిణీ చేయడం నిజంగా ఆయన గొప్ప మనసుకి తార్కడం. ఇటువంటి గొప్ప దాత, గొప్ప మనసున్న మా సుబ్బారెడ్డి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ ప్రయాణికులందరూ కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పేరు రత్నం అనే కన్నడ మాస్టర్ని. మరి ఇదే రూట్లో ప్రతిరోజు కూడా నేను క్లాస్కి వెళ్తూ ఉంటాను. మరి ఆ సమయంలో ఇక్కడ మజ్జిగ తాగడం జరుగుతుందండి. మరి ఎంతో చక్కగా ఉంటుందండి మజ్జిగ. ఎందుకంటే 10 రూపాయలు ఎట్టి కొనుక్కున్నా సరే కానీ ఇంత క్వాలిటీ ఉండదండి. అంత క్వాలిటీ తోటి మరి ఒక కార్యక్రమం చేస్తున్నారండి. అంటే ఇక్కడే కాదు, మరి పసపూడి గ్రామంలో 3 చోట్ల ఈ యొక్క మజ్జిగ సప్లై చేస్తున్నారండి. మరి ప్రతిరోజు కూడా 800 నుంచి 900 లీటర్లు పెరుగు కలుపుతూ జరుగుతుందని దాంట్లో ఒరిజినల్గా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఇది మామూలుగా మా స్వలాభం అనేది ఏం కాదు దీనికి సంబంధించి. కానీ ఇక్కడ ఏదో ఇల్లు చూడకి మనం ఈ సమ్మర్లో కొద్దిగా ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో చేసి తప్పితే మరో రకంగా కార్యక్రమం కాదు. అందుకని మనల్ని ఎవరు అడగకుండానే మనం ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి దానికి ఇక్కడ మన దగ్గరికి వచ్చి తాగి కూడా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా కింద ఉంది. కాబట్టి ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా ఇక్కడ మేము దాన్ని తీసుకుంటాం. కారణం ఏంటంటే ఇక్కడ నిమ్మ లాంటిది వాడినా ఇంకోటి వాడినా ఎసెన్స్ కానీ వాడినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా పూర్తిగా 100% న్యాచురల్గా ఉండేలాంటి నిమ్మకాయలు కానీ, అల్లం కానీ, పచ్చిమిరకాయలు కానీ, లేకపోతే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కల్లుప్పు ఇటువంటివి మేము న్యాచురల్గా ఉన్నట్లనే కొంత పని ఎక్కువైనా కానీ కొంత ఖర్చుతో కూడుకున్నా కానీ దాన్ని న్యాచురల్గా ఉండేలాగే మేము తయారు చేయడం జరుగుతుందండి. అలాగని చెప్పేసి మనం ఎవరి వ్యక్తి యొక్క సేఫ్టీ సెక్యూరిటీని ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసేలాగే మేము 100% థ్యాంక్ యూ. సుమారు ఇది